అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్ గురించి చెప్తాను. పరమశివుడికి ప్రఖ్యాతి చెందిన ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అవి కొన్ని పంచారామాలని, కొన్ని పంచభూతలింగాలని, కొన్ని ద్వాదశ జ్యోతిలింగాలు అని ఉన్నాయి. ఇవే కాకుండా చాలా కాలం నుంచి స్వయంభూగా వెలిసిన లింగాలు అంటే శైవ క్షేత్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అందులో ఆత్మలింగంగా ప్రసిద్ధి చెందిన ఒక శివుడి క్షేత్రం గురించి ఇప్పుడు చెప్తాను మీకు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అంటారు దీన్ని. ఇది ఉత్తర కర్ణాటకలో అరేబియా సముద్ర తీరంలో గోకర్ణ అనే క్షేత్రంలో వెలిసిన గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు ఆత్మలింగంగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. త్రేతాయుగానికి చెందిన అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని భూ కైలాసం అని కూడా అంటారు. గోకర్ణం అనే పేరు ఎందుకు వచ్చిందంటే గోకర్ణం అంటే గోవు చెవి. ఇక్కడ గంగావళి, అకునాశిని అనే నదులు గోవి యొక్క చెవి ఆకారంలో అంటే ఆవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం పురాణం ఏంటంటే మనకి రావణాసురుడు బాగా శివభక్తుడు, మహాశివభక్తుడు. అతని తల్లి కైకసి కూడా చాలా శివభక్తురాలు. కైకసి ఏం చేసిందంటే తన కుమారుడైన రావణాసురుని శ్రేయస్సు కోసం ప్రతిరోజు శివుని పూజించేది. ఒకసారి మన ఇంద్రుడు ఉన్నాడు కదా, అతను ఈవిడ చేసిన పూజ మీద అసూయ చెంది చేసిన శివలింగాన్ని సముద్రంలో పడేశాడు. వెంటనే ఆవిడ ఎంతో బాధపడిపోయి పూజ ఒక ఆటంకం కలిగింది కదా అని చెప్పి నిరాహార దీక్ష చేయటం మొదలెట్టింది. తల్లి బాధ చూడలేక రావణాసుడు తల్లి కోసం పరమేశ్వరుని ఆత్మలింగంగా నేను తీసుకొస్తానని కైలాసానికి వెళ్ళాడు. రావణాసుడు భక్తిగా మెచ్చి శివుడు ఏం చేశాడు, అతను ఆత్మలింగం ఇచ్చేశాడు. అయితే ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే మార్గంలో ఎక్కడా కింద పెట్టకూడదు, పెడితే కనుక అది అక్కడే ఉండిపోతుంది అని ఆయన కండిషన్ చెప్పి మరీ ఇచ్చాడు. సరే, రావణాసుడు చాలా ఆనందంతో ఆ ఆత్మలింగం తీసుకొని బయలుదేరాడు. కానీ ఈ ఆత్మలింగం కనుక రావణాసుడు లంకకు తీసుకెళ్ళిపోయి అక్కడే పెట్టుకుంటే లోకాలన్నిటికీ ముప్పు ఏర్పడుతుంది. దాని దేవతలందరూ బ్రహ్మదేవుని సలహాతో రావణాసుడు ఆత్మలింగం ఆయన దక్కకూడదు అని వినాయకుడిని పిలిచి సమస్య అంతా చెప్పారు. ఆత్మలింగం రావణాసుడితో లంక వెళ్ళకూడదు అని. సరే, వినాయకుడు బాలబ్రాహ్మణ రూపంలో సంధ్యావందనాన్ని స్థిరమై బయలుదేరాడు. లంకకు వెళ్ళే లోపు సంధ్యా సమయం అయిపోయింది. నిజానికి సంధ్యా సమయం అవ్వాల, అది కూడా విష్ణుమూర్తి మాయతో చీకటి పడ్డట్టుగా చేశాడు. రావణుడు సంధ్యావందనం చేయాలని చెప్పి తన చేతిలో ఉన్న లింగాన్ని కింద పెట్టకూడదు కదా, ఏం చేయాలని ఆలోచిస్తుంటే బాలుని రూపంలో వినాయకుడు వస్తాడు. రావణాసుడు ఆ బాలునికి ఇచ్చి నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను, అంతవరకు జాగ్రత్తగా పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకు అంటాడు. వెంటనే వినాయకుడు నేను కింద పెట్టను, కానీ నేను చిన్నపిల్లాన్ని ఎక్కువసేపు నేను మోయలేకపోతే కనుక 3 సార్లు మిమ్మల్ని పిలుస్తాను, 3 సార్లు మీరు రాకపోతే కనుక నేను కింద పెట్టేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే అని రావణాసుడు వెళ్ళాడు. మొదలెట్టాడో లేదో 3 సార్లు పిలిచేశాడు తను. ఈయన రాలేక పాపం పరిగెట్టుకుంటూ వెంటనే వచ్చాడు. కానీ ఈలోగానే 3 సార్లు పిలవటం అయిపోయింది, ఆత్మలింగాన్ని కింద పెట్టేశాడు. రావణాసుడు కోపం వచ్చి కింద పెట్టిన శివలింగాన్ని పైకి ఎత్తడానికి బలమంతా ప్రయోగిస్తాడు, చేయలేకపోయాడు. దాంతో ఎంత బలం వచ్చినా చేయలేకపోవటం వల్ల ఆత్మలింగానికి మహాబలేశ్వరుడు అని వచ్చింది. ఎందుకు, రావణాసుడు లాంటి వాడే మొయ్యలేకపోయాడు కాబట్టి లంకకు వెళ్ళిపోయేటప్పుడు వినాయకుడి తల మీద ఒక దెబ్బ కొట్టి మరీ వెళ్ళిపోతాడు కోపంతో. ఇప్పటికీ అక్కడ గుళ్ళో వినాయకుడి తల మీద చిన్న సొట్టలాగా మీకు కనపడుతుంది ఆ దెబ్బ. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి చాలా బాగుంటుందండి గోకర్ణంలో. ఈ గోకర్ణ క్షేత్రంలో పరమేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే చాలు మనం అపారమైన కరుణ వరాల జల్లు కురిపిస్తాడు. గోకర్ణంలో శివుని దర్శనానికి వచ్చే భక్తులు అక్కడ కోటి అనే తీర్థం ఉంది, పావనమైన కోటి మాటది. అందులో స్నానం చేసుకుని ఆలయానికి వెళ్తారు. కానీ వినాయకుడి చేత ప్రతిష్ఠించబడ్డ లింగం కదా, అందుకని ముందుగా భక్తులు వినాయకుడిని దర్శించుకుని అక్కడికి వెళ్తారన్నమాట. అక్కడ గోకర్ణ క్షేత్రంలో పార్వతీదేవి కూడా, ఎప్పుడైతే శివుడు అక్కడ వెలిసాడో పార్వతీదేవి కూడా ఉంటారు కదా, ఆవిడ తామ్ర గౌరి అనే పేరుతో భక్తులకు పూజలు అందుకుంటూ ఉంది. అక్కడ ఆవిడ కూడా శివుని దర్శించుకునే భక్తులు అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణం అంతా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వంటి ఇతర దేవతలు కూడా ఉంటారు. గోకర్ణ క్షేత్రంలో భక్తులు శివలింగాన్ని ముట్టుకుని కూడా పూజ చేయొచ్చు, స్పృశించవచ్చు మనం. ఇక ఆలయంలో ప్రతిరోజు చాలా చక్కగా పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, మాఘమాసంలో విపరీతంగా భక్తులు వస్తారు, ఎక్కువ మంది వస్తారు. మహాశివరాత్రి సమయంలో రథయాత్ర చూడటానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. గోకర్ణ క్షేత్రంలో 40 ఏళ్ళకు ఒకసారి అష్టబంధనం అనే పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు. ఎప్పటికీ 40 ఏళ్ళకు ఒకసారి. ఆ సమయంలో అర్చకులు భక్తులందరికీ కూడా ఆత్మలింగాన్ని చూపిస్తారన్నమాట. ఇక్కడ పితృ కార్యక్రమాలు కూడా బాగా చేస్తారు.
గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలనుకునే భక్తులు ఇలా గోవా నుంచి వెళ్ళొచ్చు, మంగళూరు విమానాశ్రయం నుంచి వెళ్ళొచ్చు, ఇలా ప్రైవేట్ వాహనం మీద వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్ అంకోలా రైల్వే స్టేషన్ నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. కానీ జీవితకాలంలో ఒక్కసారైనా మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన గోకర్ణ క్షేత్రం భూ కైలాసం అని కూడా మనం అంటామన్నమాట. ఈ వింతే కాకుండా గోకర్ణ క్షేత్రానికి ఇంకో పేరేంటంటే దక్షిణ కాశీ అని కూడా ఉంది. ఇక్కడ మహాశివరాత్రి చాలా గొప్పగా చేస్తారండి, చూడవలసింది ఖచ్చితంగా. మనం ఇక్కడ పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు చేస్తే పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం కూడా ఉంది. అమావాస్య మరి మహాలయ పక్షుల్లో కూడా వేలాది మంది ఇక్కడికి వస్తారు, పూజలు చేస్తారు. ఇక్కడ ఓం అనే ఆకారంలో ఉండే బీచ్ చాలా బాగుంటుంది. గోకర్ణ గ్రామదేవత భద్రకాళి టెంపుల్. ఇక్కడ శివలింగం, ఆత్మలింగం, లింగాన్ని మనం ముట్టుకుని కూడా పూజ చేయొచ్చు. కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమంది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి ఆ మహాదేవుడి యొక్క కృపక పాత్రలు కండి, వినాయకుడు ఆశీస్సులు తీసుకోండి, ఆ అమ్మవారిని కూడా దర్శించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. నేను ఈ ఛానల్ మొదటిసారిగా పెట్టానండి, దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఏమండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.